ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చంద్రబాబు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఐడియా ఉంది. జగన్ ఉన్నటువంటి సందర్భంలో నేను కనీసం ఒక 5-6 సార్లు వీడియోలు పెట్టుంటాం. మనం పొల్యూషన్ ఫ్రీ అంటున్నాం. చక్కటి అవకాశం, పక్కనున్న తెలంగాణ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి పన్ను రాయితీలు ఇస్తుంది. అక్కడ రోడ్ ట్యాక్స్ లేదు. దాదాపు ఒక్కొక్క కారుకి కానీ ఆ పైన వాహనాలకి 2 లక్షల నుంచి 3.5 లక్షల దాకా తగ్గేటప్పటికి చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. అంటే దాన్ని వాళ్ళు ఏం చేశారు తెలివిగా, తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఆధార్ కార్డుతో కానీ లేదా ఆంధ్ర ఐడెంటిటీతో కనుక అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునేటైతే చెయ్యొద్దు, మీరు అమ్మద్దు అక్కడ అని చెప్పేసి ఆ వ్యాపారస్తుల్ని హెచ్చరించారు, రవాణా శాఖను హెచ్చరించారు తప్పించి, అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోకుండా చూసే ప్రయత్నం చేశారు తప్పించి ఆపలేదు. ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఏదో ఇస్తున్నారని ప్రపోజల్స్ పెట్టారన్నారు, ఏం జరగలేదు. బట్ చంద్రబాబు గారి దగ్గరికి